ఉదయం 10 గంటల తరువాత మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా వావ్ అనకమానరు. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఆశ్చర్యపరిచే ఒక సంఘటన ఉదయం 10 గంటల తరువాత జరగబోతుంది. తెలిస్తే మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు గురించి గమనిస్తేనే మీ వళ్ళు పులకరిస్తోంది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఆర్థిక రంగాల్లో నష్టం వాటిల్లొచ్చు. డబ్బు లావాదేవీల విషయంలో వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాలు వస్తాయి. శ్రామిక వర్గంలోని కొంతమంది నిర్లక్ష్యం కారణంగా కఠినంగా శిక్షించబడతారు. కుటుంబంలో మీ యొక్క ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మీకు మానసిక ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. ఇక మీ ఆరోగ్యం బాగుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఉదార స్వభావం ఈ రోజున సంతోషకరమైన స్వభావాన్ని తెస్తోంది. ఖర్చులు పెరుగుతాయి. ఆకర్షణ వ్యక్తిత్వం కారణంగా కొంతమంది స్నేహితులను కూడా ఈ రోజు పొందుకుంటారు. ఇక మీ యొక్క ప్రవర్తన రోజున వీరికి భార్య విషయంలో వేరే వారు ఒక నిజాన్ని చెప్తారు. ఇక ఆ నిజం వల్ల మీకు చాలా కోపం వస్తుంది. ఇక ఈ విషయంపై మీరు మీ భార్యతో చర్చకు దిగుతారు. ఇక మీరు వివాదంతో సూటి పోటీ మాటలు అనుకుంటూ ఉంటారు. ఆవేశంతో అన్న మాటలకి మీ భార్య ఎంతగానో బాధపడతారు. వారు మీ ఇద్దరి మధ్య ఆ నిజాన్ని చెప్పి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టినందుకు వారు చాలా సంతోషపడుతూ ఉంటారు. మీరు ఇరుగు పొరుగులోని వ్యక్తి కావచ్చు, బంధువుల్లోని వ్యక్తి కావచ్చు, వారు ఒక ఫోన్ కాల్ ద్వారా గాని నేరుగా గాని కలిసి మీకు మీ జీవిత భాగస్వామి గురించి ఈ విషయాలను చెప్తారు. ఇక మీరు ఇటువంటి వ్యక్తులను నమ్మొద్దని, మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటూ ఒకే మాటపై కనుక ఉంటే కనుక ఇలా మూడో వ్యక్తి కల్పించుకోవడం అనేది మీకు అస్సలు జరగదు. కాబట్టి మీరు ఈ విషయంలో మీరైతే జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు అన్ని మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు వ్యాపార రంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ పెట్టుబడుల విషయంలోనూ ఆచితూచి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని చేకూరుస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూస్తారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఆదాయ మార్గాలు ఉన్నాయి, కానీ తీసుకునే నిర్ణయాల్లో సామర్థ్యం ఉండదు. కుటుంబంలో భూమి, భవనం, వాహనాల కొనుగోలు మీకు సాధ్యమే, కానీ గృహ సంతోషానికి ఆటంకం ఏర్పడుతోంది. ప్రేమలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తూ కొంతకాలం వారితో ఎలా చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటే గనక ఈ రోజు మంచి రోజు. ఎక్కువగా ఆలోచించకుండా హృదయపూర్వకంగా మనసులోని మాట వారికి చెప్పండి. ఇక మీకు సానుకూల ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యం ఉండకూడదు. ఖర్చులు అదుపులో ఉంచుకొని అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. అపార్థం కారణంగా ప్రియమైన వారికి మీకు మధ్యన కొంత చీలిక ఉండొచ్చు. ప్రేమకు ఇది కూడా కాస్త దూరం జరిగేలా చేయొచ్చు. ఇక ఇది వారికి మీకు మధ్యన దూరాన్ని అయితే పెంచొచ్చు. తేలికగా తీసుకోకూడదు. ఈ రోజున ఈ రాశి జాతకులు ఉదయం 10 గంటల 30 నిమిషాల తరువాత దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఆ వార్తలు విని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, డబ్బు విషయంలో కానీ శుభవార్తలు అయితే ఈ రోజు ఈ సమయంలో వినబోతున్నారు. ఎన్నో రోజులుగా కోర్టు సమస్యల్లో భూమి కావచ్చు, పూర్వీకుల ఆస్తి కావచ్చు, చిన్న చిన్న కుటుంబ సమస్యలు లేదా ఏదైనా బయట వ్యక్తుల ద్వారా ఫైనాన్షియల్ సమస్యలు అయితే ఈ సమయంలో చెక్కబడబోతున్నాయి. ప్రతినిత్యం శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించడం వల్ల అంతా శుభం కలుగుతుంది.